హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మైన్ వూ ఆర్ ఫోజీ మూవీ రివ్యూని అయితే తెలుసుకోవచ్చు. కింద కామెంట్ అయితే చెక్ చేయండి. ఈ మూవీ ఉంటుంది. ఇక ఈ మూవీ మొత్తం 2 hours 1 minute అయితే ఉంటుంది. ఈ మూవీ సోనీ లివ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్ళిపోతే, మూవీ స్టార్ట్ అవ్వడమే జపాన్లో హీరోయిన్ అయితే చూపిస్తారు. అక్కడే హీరోయిన్ కూడా చూస్తుంది. మరి వీళ్ళిద్దరూ 7 years బ్యాక్ పూణేలో ప్రేమించుకుంటారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, మరి జపాన్లో అయినా కలిసారా లేదా, చివరికి వీళ్ళ ప్రేమ ఎంతవరకు సాగింది, అవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ మెయిన్ వూ ఆర్ ఫ్యూజీ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ నాకు ఎలా కనిపించిందంటే, అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి. ఈ స్టోరీ పర్లేదు, బట్ కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని రొమాన్స్ సీన్స్, డ్రగ్స్ తీసుకోవడం, ఆడవాళ్ళు హంగామా చెయ్యడం, ఇవన్నీ ఉంటాయి. అవి మీకు ఓకే అయితే మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇది యాక్చువల్లీ మరాఠీ మూవీ అనమాట. తెలుగు డబ్బింగ్ కూడా చేశారు. సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది ఈ రోజు నుంచి. నాకైతే మూవీ అంతలా ఎక్కలేదు. ఇలాంటి రొటీన్ స్టోరీసే నేను చాలా సినిమాల్లో చూసేసాను. ప్రేమించుకోవడం, విడిపోవడం, మళ్ళీ కలుసుకోవడం, మళ్ళీ ఒకరొకరు ఎలా కలుసుకున్నారు అవన్నీ చూపిస్తారు. లాస్ట్లో ఒక హీరోయిన్కి బిస్కెట్ వేస్తాడు, తన తప్పులు ఏంటో చెప్తాడు. హీరోయిన్ కూడా తన తప్పులు ఏంటో చెప్తుంది. ఇలా మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. ప్రతి సినిమాలో జరిగేటట్టే ఈ మూవీ క్లైమాక్స్ కూడా జరుగుతుంది. ఇంకా మూవీ రేటింగ్ వచ్చేసి 5కి 1.9 అయితే ఇస్తాను. నాకు అంతవరకు మాత్రమే నచ్చింది. మీరు ట్రై చేస్తానంటే ట్రై చేయొచ్చు. కింద కామెంట్ రూపంలో మూవీ అయితే ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ మూవీస్ రివ్యూస్.